నాతో మాట్లాడు నాయనా, నీ సన్నిధి మాతో ఉంచు ప్రభువా అని అడుగుదాం. పరిశుద్ధులైన మా తండ్రి, జీవగల దేవ, కృపామయుడైన మా దేవ, అన్ని నామముల కంటే పైనామంగా ఉన్నతమైన బలం కలిగిన నామం కలిగిన దేవ, ఈ సమయంలో మీరు మాతో స్పష్టంగా కొన్ని విషయాలు, ఆత్మీయమైన మర్మాలను మాకు బయలుపరిచి దేవా మమ్మలను చక్కపరచండి. దేవా మేము సరిదిద్దుకోవలసినవి చాలా ఉన్నాయి. అయినా మేము బలపరచబడవలసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఆదరణ లేక కృంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మా దేవా, నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది, మమ్మల్ని బలపరిచేది, మా స్థితిగతులన్నీ కూడా దీవెనకరంగా మార్చేది. కాబట్టి మా దేవా, నీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. ఆత్మవిషయాన్ని మీరు కుమరించండి. ఆత్మ నడిపింపును దయచేసి నడిపించమని యేసయ్య బలమైన శక్తిగల నామాన్ని బట్టి, జీవగల నామాన్ని బట్టి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రము కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాను. ప్రియులారా, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన మూలవాక్యం అనగా ఈ లెంట్ డేస్ ఆరాధన కార్యక్రమాల్లో దేవుడు మనకి ఇచ్చిన మూలవాక్యము యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. మితి లేకుండా క్షేమమును యెహోవా ఆసక్తి కలిగి దానిని నెరవేర్చును. మితి లేకుండా అంటే ఆయన మనకు అనుగ్రహించే క్షేమము వర్ణించలేము. పిల్లరా, ఆయన చూపించే ప్రేమ వర్ణించలేము. అందుకే దేవుని యొక్క ప్రేమను గురించి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుని యొక్క ప్రేమను గురించి వివరంగా చెప్తుంటున్నాడు. ప్రియులారా, దాదాపుగా ఆ ప్రేమలో ఉంటున్న గుణలక్షణం ఎలాంటిదో, ఎలాగూ ప్రేమిస్తుంటున్నాడో అనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే ఆ ప్రేమను గురించి పౌలు మరి వర్ణిస్తూ ఉంటే, యోహాను భక్తుడు మాత్రము దానికంటే మించి ఆయన మాట్లాడతాడు. మరి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మితిలేని ప్రేమ, మితిలేని క్షేమాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, గమనించండి, ఆయన ఎల్లప్పుడూ కూడా మనలను క్షేమముగా ఉంచే దేవుడిగా ఉంటున్నాడు. అందుకే కీర్తనాకారుడు మరి ఆ యొక్క కీర్తనలో రాస్తున్న మాట, కృపా కనికరములు నా వెంట వచ్చును అంటాడు. ఎప్పుడు ఆ వెంట వస్తుందంటే కృపాక్షేమములు. అక్కడ రాయబడుతున్న మాట, దావీదు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రియులారా, దేవునితో మనం ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటామో, దేవునితో మనం ఎప్పుడైతే ఆయనతో అంటగట్టబడి ఉంటామో, నిజంగా ప్రియులారా, దేవుడు ఏ విధంగా ఉంటున్నాడంటే కృపాక్షేమములు మనకు అనుగ్రహించే దేవుడు. కృపాక్షేమముల చేత మనలందరినీ కూడా ఆదరించే దేవుడు. ప్రియులారా, మనం వెళ్ళే ప్రతి అడుగు కానీ, ప్రయాణములు కానీ, మరి ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఎలాంటి సందర్భాలు జరుగుతాయో తెలియదు. మనం తినే ఆహారంలో కూడా దోషం ఉంది. మనము మాట్లాడే మరి ప్రయాణం చేస్తుంటున్న వాతావరణంలో కూడా మరి దోషం ఉంటున్నది. ఏ సమయంలో ఏం సంభవిస్తుందో తెలియదు. కానీ దేవునితో మనం ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటామో, దావీదు అంటాడు,
కృపాక్షేమములు నా వెంట వచ్చును. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క కృపాక్షేమములు మన వెంట రావాలంటే నిజంగా ఆయనతో మనం సంబంధం కలిగిన వ్యక్తులుగా, ఆయన ప్రేమించేవారుగా, ఆయనతో మరి సహవాసం చేసేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఇదిగో ఇప్పటి నుంచి దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరితో ఉంటున్నదంటే దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా, అంటే నీ కుటుంబంతో కూడా దేవుని యొక్క నివాసం ఉండబోతుంది. నీ వ్యక్తిగత జీవితంతో దేవుని యొక్క నివాసం ఉండబోతా ఉంది. అంతేకాదు, ఆయన మనతో ఉంటే, అక్కడ రాయబడుతున్న మాట ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అంటాడు, ఆయన వారితో కాపురం ఉండును. పిల్లరా, ఎంత గొప్ప విషయం అండి! ఆయన మనతో కాపురం చేసే దేవుడు. అంతేకాదు, ఆయన మనతో కలిసి ఉండే దేవుడు. అక్కడ రాయబడుతున్న మాట, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. పిల్లరా, దేవుడు మనకు ప్రజలుగా, ఆయన ప్రజలుగా ఉంటే, ఆయన ప్రజలుగా దేవాతి దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడిగా మనకేముంటుందో తెలుసా? కృపాక్షేమములు మనకు వెంట వస్తాయి. మితిలేని క్షేమాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఈ యొక్క సాయంత్ర సమయాన ప్రియులారా, మితిలేని క్షేమాన్ని దయచేసే దేవుడు కొన్ని అంశాలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. క్షేమాన్ని దయచేసే దేవుడు, సహాయము దొరికింపచేసే దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా సురక్షితము దొరికే దేవుడిగా ఉంటున్నాడు. అంతేకాదు, మనకు క్షేమాన్ని దయచేసే దేవుడు మనలను విలువ పెట్టి చేసే దేవుడిగా ఉంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఈ రోజు కూడా మరి ఒక విషయాన్ని మనం చూస్తే, ఆయన మనకు క్షేమాన్ని దయచేసే దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, మనకు జ్ఞానాన్ని అందించేవాడు. ఇలా గమనించండి, జ్ఞానం అనగానే ఈ మధ్య కాలంలో నిన్నటి దినమున మరి సునీత విలియం గారు ఆకాశంలోకి ఏదో కనిపెట్టడానికి 2 రోజుల ప్రయాణం అయితే, అక్కడ ఏదో మరి సాంకేతిక లోపాల ద్వారా దాదాపుగా 9 నెలలు అక్కడే ఉండిపోయినారు. ఇలా అంటే మనిషి ఎంత జ్ఞానవంతుడో చూడండి. ఈ జ్ఞానము ఎంతవరకు ఉందంటే, మరలా ఆమె భూమికి దిగి వచ్చేంత వరకు కూడా టెక్నాలజీ ఉపయోగించినారు కదా. ఇలా అంత జ్ఞానాన్ని దేవుడు దయచేశాడు. ఇంకోటి ఏంటో తెలుసా అండి, శాస్త్రీయంగా జ్ఞానాన్ని పెంచుకునేవారు కొందరైతే, ఇహలోక సంబంధంగా ఎవరిని పాడు చేయాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి యొక్క కుటుంబాలలో కలతలు పెట్టాలి, ఎలాగూ మరి ఈ యొక్క కుటుంబాలలో నుంచి మేము అభివృద్ధి పొందాలి, రకరకాలుగా తెలివిని ఉపయోగించేవారు కొంతమంది, జ్ఞానాన్ని ఉపయోగించేవారు కొంతమంది. ప్రియులారా, ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్న మాట దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయము చివరి భాగంలో రాయబడుతున్న మాట, ఇహలోక సంబంధమైన జ్ఞానము మనిషిని ఏం చేస్తుందంట? వెర్రితనముగా చేయును. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇహలోక సంబంధమైన జ్ఞానము కాక ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి? దైవికమైన జ్ఞానము మనకు అవసరం. అందుకే ఈ భాగంలో చదవబడిన లేఖన భాగంలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో మనం గమనిస్తే, ఆ 1వ అధ్యాయంలో మరి జ్ఞాని అయిన సొలొమోను రాజు పట్టాభిషేకం చేయబడిన తర్వాత ప్రియులారా, గిబియోను అనే ప్రదేశానికి వెళ్ళి దాదాపుగా 1000 బలులు అర్పించాడు. ఆ స్థలము ఎలాంటిదంటే, మోషే కాలంలో ప్రత్యక్ష పురాణమని. పిల్లరా, అలాంటి ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళి సింహాసనాన్ని వదులుకొని తను తగ్గించుకొని దేవుని దగ్గర కృతజ్ఞతాపూర్వకంగా, అయ్యా నన్ను రాజుగా చేశావు, కాబట్టి ఈ రాజుగా చేసిందంతా కూడా నీ యొక్క కృప మాత్రమే, నాకు ఉన్నతమైన స్థితి కలిగించడం నీ కృప మాత్రమే అని జ్ఞాని అయిన సొలొమోను ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతాపూర్వకంగా బలులు అర్పించడానికి ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళాడు. నా ప్రియమైన వారలారా, ఈ యొక్క సాయంత్ర సమయాన దేవుడు మన జీవితంలో కూడా
ఎన్నో మేలులు చేశాడు. ఆరోగ్యపరంగా దేవుడు మేలు చేశాడు, కుటుంబ పరంగా దేవుడు మేలు చేశాడు, పిల్లల యొక్క పోషణ విషయంలో దేవుడు మేలు చేశాడు. అంతేకాదు ఉద్యోగ పరంగా ప్రమోషన్లు రావడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అంతేకాకుండా ప్రియులారా కుటుంబంలో సమాధానమును దేవుడు దయచేశాడు. మరి పిల్లలు లేకపోతే పిల్లలను దేవుడు దయచేశాడు. ఇలాంటి మేలుల చేత నీ వ్యాపారములో దేవుడు చక్కగా అభివృద్ధిని కలగజేశాడు. మరి దాన్ని బట్టి దానికంటే ప్రాముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. మంచి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ ఆరోగ్యాన్ని బట్టి మరి దేవుడు చేసిన మేలును బట్టి మనం ఎంత మాత్రము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నాం. అందుకే నేను చెప్తా ఉంటాను ఏంటంటే మనం ఉదయకాలం లేవగానే ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మరి ప్రియులారా దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం దేవునికి ఇవ్వాలి. సొలొమోను దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవుడు మరి సొలొమోను ఇచ్చాడు. అందుకే బలులు అర్పించడానికి గిబియోను అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ బలులు అర్పించినాడు. ఇలా అర్పించిన తర్వాత అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఇంట్లో ఉండి బలి అర్పించవచ్చు కదా ఆయన, లేకపోతే అంత దూరం వెళ్లకుండా ఇంటి బయటనే ఒక డేరా వేసి మంచి పరిశుద్ధ పరుచుకొని అక్కడంతా శుభ్రం చేసుకొని అక్కడ బలిపీఠం కట్టి బలి అర్పించవచ్చు కదా. కానీ పిల్లల గమనించండి, ఈ జ్ఞానైన సొలొమోను మహారాజు ద్వారా మనం నేర్చుకోవాల్సింది అంటే దేవుని సహవాసం ఇవ్వాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చే బాధ్యత మనం కలిగి ఉండాలి. అంతేకాని మేము ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం అంటే మంచిదే, వ్యక్తిగత ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, సమాజంలో కూడుకునేది వేరు. కానీ పిల్లలా దేవునికి ఇవ్వవలసిన దేవుని మందిరములో దేవునికి సమయాన్ని మనం కేటాయించాలి. ఇక్కడ జ్ఞానైన సొలొమోను మహారాజు మరి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ బలి అర్పిస్తూ ఉంటున్నాడు. బలి అర్పించిన వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడంట, సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన వర్లారా గమనించండి, ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. అక్కడ సొలొమోను మరి దేవునితో మాట్లాడుతుంటున్నాడు. ప్రభువా, నువ్వు ఏది మరి అడగమని అనుకుంటున్నావు, నాకేం అవసరం లేదు, నాకు కావాల్సినది జ్ఞానం కావాలి. ఎందుకు జ్ఞానాన్ని అడుగుతుంటున్నాడు? ఆ జ్ఞానము కూడా నీ జ్ఞానం నాకు అవసరం నాయనా. నా ప్రియమైన వర్లారా, ఇహలోక సంబంధమైన జ్ఞానం కాదు. ఇహలోక సంబంధమైన జ్ఞానము మనల్ని వెరితనముగా చేస్తుంది. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పంచుకోవాలి. అందుకే మరి కీర్తనాకారుడు చాలా చక్కగా దేవాతి దేవుడు ఎలాంటి జ్ఞానవంతులో అక్కడ మాట్లాడుతున్న విషయాలను మనం చూద్దాం. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథం 136వ కీర్తన చూడండి. 136వ కీర్తన ప్రియులారా మరి 5వ వచనం చూడండి. అంటాడు, తన జ్ఞానము చేత ఏం చేశాడంట, ఆయన ఆకాశమును కలగచేశాడు. అలాగనే సామెతల గ్రంథంలో చూడండి ఏమంటాడో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మరి కీర్తనలు 136వ కీర్తన 5వ వచనంలో జ్ఞానము చేత ఆకాశములను నిర్మించినాడని. అలాగే 3వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ వచనం చూడండి ఏమంటాడో, దాని ప్రియులారా గమనించే జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశములను స్థిరపరిచెను. ప్రియులారా దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిదో చూడండి. భూమి ఆకాశములను సృజించే జ్ఞానము దేవునికి ఉంది. ప్రియులారా అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే నిరాకారముగాను శూన్యముగా ఉంటుండగా దేవాతి దేవుడు జ్ఞానము కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంట, మరి ఈ సృష్టినంతా కూడా తన మాట చేత పలుకుతుంటున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, మన కుటుంబాలు కూడా కట్టబడాలంటే, మన కుటుంబాలకు ఒక రూపురేఖలు రావాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే, మన కుటుంబాలు క్షేమకరమైన జీవితం కలిగి ఉండాలంటే
మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలంటే దేవుని యొక్క జ్ఞానము చేత మనం నింపబడాలి. దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడాలి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం కదా, కీర్తనలు 136:5 నైనా నీవు జ్ఞానము చేత భూమి ఆకాశములను నిర్మించావని, అలాగే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 19వ జ్ఞానము చేత యెహోవా భూమిని స్థాపించనని, వివేచన వలన ఆకాశము స్థాపించనని రాయబడుతున్నది కదా. ఇది ఇంకొక విలువైన వచనం చూడండి. ఇది చాలా విచిత్రంగా మరి ఆశ్చర్యాన్ని కల్పించే వచనంగా ఉంటుంది. అంటే దేవుని యొక్క జ్ఞానం ఎలాంటి ప్రభావితం కలిగిందో, లేకపోతే మనం ఏ విధంగా ఉంటున్నామో అనే విషయాన్ని చాలా స్పష్టంగా కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. దయచేసి కీర్తనలు 24వ కీర్తన, కీర్తనలు 24 మొదటి 2 వచనాలు చూడండి. ఏమంటాడు? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ 2వ వచనం చాలా విలువైనదండి, చాలా విచిత్రమైన ఆశ్చర్యాన్ని కల్పించే వచనం. ఆయన సముద్రము మీద దానికి పునాది వేశాడు. అంటే ఏ విధంగా? భూమికి ఎక్కడ పునాది వేశాడంట? నీళ్ళ మీద పునాది వేశాడంట. ఇలా గమనించండి, ఈ భూమి కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆధారము లేకుండా శూన్యంలో వేలాడుతూ ఉంది. కానీ మనమైతే క్షేమంగా ఉన్నాం. కూర్చునే చోట మనం కూర్చున్నాం, నడిచే చోట నడుస్తూ ఉన్నాం. కానీ భూమి ఎక్కడుందో తెలుసా? నీళ్ళ మీద దేవుడు భూమిని పెట్టాడు. అంటే ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. కానీ ఎంత జ్ఞానం చూడండి, భూమిని నీటి మీద మరి ఉంచినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మరి తెలివి చాలా విలువైనది. అందుకే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా మానవుని తయారు చేసే విషయంలో నిజంగా నాకు భయాన్ని కలుగుతుంది అంటాడు. నా ప్రియమైన వారి జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము ఎంతో విలువైనది, దాన్ని వర్ణించలేము. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని సొలొమోను మహారాజు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా భూమిని, శూన్యముగా ఉంటున్న యొక్క భూమిని, నిరాకారంగా ఉంటున్న భూమిని ఏ విధంగా మీరు తయారు చేశావో, అలాగనే శూన్యంలో భూమిని ఏ విధంగా వేలాడదీస్తున్నావో, ప్రభువా జలముల మీద ఏ విధంగా భూమిని నువ్వు ఉంచావో, నీ జ్ఞానం అమోఘమైనది నాయనా. కాబట్టి అట్టి జ్ఞానము నాకు దయచేయి. ఐశ్వర్యం నాకు అవసరం లేదు, ధనం అవసరం లేదు, లేకపోతే నా శత్రువు, నా తండ్రిని హింసించిన వారి యొక్క ప్రాణాలు తీయడం అనేది నాకు అవసరం లేదు. కేవలము ప్రభువా నీ పరలోక సంబంధమైన జ్ఞానం నాకు దయచేయనైనా. ఈరోజు ప్రియులారా గమనించండి, మనం కూడా దేవుని సన్నిధానంలో అడగాలి. మనం ప్రభువా నీ జ్ఞానాన్ని నాకు దయచేయనైనా, నీ జ్ఞాన వివేకములు నాకు అవసరం ప్రభువా. ప్రియులారా నీ జ్ఞానం ద్వారానే నా కుటుంబాలు కట్టబడాలి. ప్రియులారా అందుకే ఇక్కడ చూడండి, సొలొమోను మహారాజు అంటున్న మాటను ఈ యొక్క 1వ అధ్యాయము 6వ వచనంలో అంటున్న మాట, మరి దీని మొదటి దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమంటాడు? యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం వద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులు అర్పించారు. ఇక్కడ చూడండి పిల్లరా, బలిపీఠం వద్దకు ఎవరు పోయారంట? సొలొమోను పోయారు. అంతేగాని బలిపీఠాన్ని తన దగ్గరికి తెచ్చుకోలేదండి. బలిపీఠాన్ని తన దగ్గరికి తెచ్చుకోలేదు. బలిపీఠం దగ్గరికి సొలొమోను మహారాజు వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ప్రిపేర్ అయిపోయాడు కదా అన్ని. దేవుని మందిరంలో లేకపోతే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి నేను అర్పిస్తున్నాను కాబట్టి దేవుడు తప్పకుండా నాతో మాట్లాడతాడు. మాట్లాడితే నేను అడగవలసినది ఇవి. ప్రియులారా నిజంగా దేవుడి దగ్గరికి మనం వచ్చే సందర్భంలో, దేవుడి దగ్గరికి
దేవుని మందిరానికి వచ్చే సందర్భంలో ఒక ఆలోచన కలిగి మనం రావాలి. ఏమిటో తెలుసా? ప్రభువా, నేను నీ మందిరానికి వెళ్తున్నాను, నీవు నాతో స్పష్టంగా మాట్లాడాలి. ప్రభువా, నీ మందిరానికి వస్తున్నాను, నేను వెళ్తున్నాను, నా కోపాన్ని తొలగించు. దేవా, నేను చేసిన పొరపాట్లన్నిటిని కూడా నేను నీ దగ్గర సరిదిద్దుకోవాలి నాయనా. దేవుని మందిరానికి ఏదో నామకార్థంగా వెళ్ళడం కాదు. ప్రియులారా, గమనించండి, దేవుని సన్నిధి చాలా పవిత్రమైనది. అందుకే జ్ఞాని సొలొమోను మహారాజే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. ఈ మాట ప్రతి ఆదివారము మొదట్లోనే మనం చదువుతూ ఉంటాం. ఎంతమంది ఆ సమయానికి వచ్చి విన్నారో లేదో, ఏదేమైనా కానీ నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని మందిరానికి వెళ్తుంటున్నా వస్తుంటున్నా మన ప్రవర్తన బహు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని దగ్గర ఏం అడగాలి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఆయన మాటలు ఎలాంటివి? ప్రభువా, నేను నీ మందిరానికి వెళ్తుంటున్నాను, సొలొమోనుతో మాట్లాడిన దేవా, నువ్వు నాతో కూడా మాట్లాడాలి. దేవా, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని నాకు కూడా దయచేయి ప్రభువా. ఈ కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి, నా పిల్లలను ఏ విధంగా నడిపించుకోవాలి, నా పిల్లలకు ఎలాంటి వర్తమానం అందించాలి, పిల్లలా దేవుని సన్నిధానంలో మనం అడగాలి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? దేవుని జ్ఞానాన్ని అనుభవించిన ఆ స్త్రీ తన కుటుంబాన్ని భ్రష్టుపాలు చేసుకోదండి. తన కుటుంబాన్ని నాశనం చేసుకోదు. తన కుటుంబాన్ని చక్కగా దేవుని యొక్క భద్రతలో పెంచుకుంటుంది. హన్నా తన కుమారునికి పాలిచ్చే సమయంలోనే ఏ మాటలు చెప్పిందో కానీ పిల్లల ఆ వచనాల్లో మనం చూస్తే, పాలు విడిచిన తర్వాత సమరయలను ఆమె ఎత్తుకొని దేవుని మందిరానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మరి ఆ ఏలితో మాట్లాడుతూ ఉంది, అయ్యా, ఆ రోజు నేను ప్రార్థిస్తూ ఉంటే మత్తు మంది ఏమైనా తాగావా అని నువ్వు అన్నావు కదా, దేవుని సన్నిధానంలో నేను మొరపెట్టడానికి వచ్చాను. ఎందుకు మొరపెట్టడానికి వచ్చానంటే, నా కుమారుని దయచేయి అని నేను అడిగాను. ఆ కుమారుని నీ సేవ కొరకు సమర్పిస్తానని దేవుని దగ్గర నేను నిర్ణయం తీసుకున్నాను, వాగ్దానం చేశాను. కాబట్టి ఆ వ్యక్తిని నేనే, ఇదిగో నా కుమారుడు పాలు విడిచాడు. పాలు విడిచిన ఆ సమయలను దేవుని మందిరంలో ఏలీకి అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు సమయలతో హన్నా మాట్లాడుతున్న మాట ఇక ఏమీ మాట్లాడలేదు. నాన్న ఇక్కడే ఉండాలి.